ఇండియాతో పాటు హిందువులపై కూడా అనుచిత వ్యాఖ్యలు చేశాడు అన్వేష్. తన వ్యాఖ్యలపైన ఇప్పుడు ఆయన స్పందించారు. నేను హిందువునే అంటూ మరో వీడియో కూడా విడుదల చేశాడు. నేను హిందూ ధర్మంలో ఉంటాను, నువ్వెవడివిరా నేను హిందువును కాదని చెప్పడానికి టమోటా ఉల్లిపాయలకు కక్కుర్తిపడి నాపై వీడియోలు చేస్తున్నారు. యూట్యూబ్ వ్యూస్ కోసం యాంటీ ఇండియన్ అంటూ ఉన్నారు. ఇక మార్క్ మై వర్డ్స్, కర్మ ఈజ్ బ్యాక్. కర్మ మిమ్మల్ని నాశనం చేసిన రోజు నేను గుర్తుకు వస్తాను అని అన్వేష్ అంటూ ఉన్నారు. ఇక 6 కోట్ల బ్యాంక్ బ్యాలెన్స్తో హ్యాపీగా ఉన్నాను. ఎండ్ ఆఫ్ ది డే మునిగిపోయేది మీరే. వీడియోలో ఎక్కడ కూడా క్షమాపణ చెప్పను అని అన్వేష్ అందులో క్లియర్గా చెప్పుకొచ్చాడు. వీడి బలుపు చూడండి, ఇంకా వీడి బలుపు బండకేసి రాకితే కానీ తగ్గదిక. 6 సంవత్సరాలుగా నేను దూరంగానే ఉంటున్నాను భారతదేశానికి, అయినా ట్యాక్సులు కడుతున్నాను, నేను హిందువునే, నేను దేవుళ్ళ పుస్తకాలు పట్టుకొని దేవుళ్ళకు సంబంధించినటువంటి విగ్రహాలు పట్టుకొని పూజలు చేస్తున్నాను, నేను హిందువునే. అరే బాగా బలిసి కొట్టుకుంటున్నటువంటి ఈ బక్వాస్ మాటలు ఏంటి? మరి నువ్వు హిందువు అయితే బలిసి కొట్టుకుంటున్నటువంటి ఈ బక్వాస్ మాటలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఈ బలుపేంది? ఈ కండకావరం ఏంది? కేజీ కండలే గట్టిగా తిప్పి కొడితే ఈ బలుపేందుకు? మన స్థాయి కానప్పుడు మన స్థాయిలో మాట్లాడాలి. హిందూ దేవుళ్ళ గురించి మాట్లాడే స్థాయి అనేది ఏం మాట్లాడతారు ఆయన? మరి ఆ రోజుల్లో వీళ్ళపై ఎలా రేప్ జరిగింది నువ్వు చూసినావా? నువ్వు సరైనటువంటి ఆ పుస్తకాల్లో ఎక్కడన్నా ఉందా పోనీ చూపించగలుగుతావా? హిందూ దేవీ దేవతల పైన మాట్లాడి నీ బలుపు మాటలు నువ్వు హిందువు అయితే ఎందుకు మాట్లాడతావు? భారతదేశం దరిద్రం అని మాట్లాడుకోవచ్చావు. ఈ బలుపు ఎక్కడి నుంచి వచ్చింది?